కరీంనగర్ కార్పొరేషన్లో అన్ని పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజా తీర్పును అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి విశ్వ ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ అందరి ఆశీర్వాదంతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామన్నారు బండి సంజయ్. కరీంనగర్ మేయర్ పీఠం ఎట్టకేలకు బీజేపీకి దక్కింది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మొత్తం బీజేపీ 34 ఓట్లు సాధించింది. ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయింది బీఆర్ఎస్. పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. కరీంనగర్ గడ్డ మీద ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది. పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. ప్రజల ఆశీస్సులతో కాషాయపు జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మీరందరూ కలిసి మీరు సాధించింది బయటికి వచ్చి ఊకోదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం మీకు? మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్ని కలిసా 9. మీరు అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడుగునే ప్రయత్నం చేశారు? బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన చెప్తున్నాను. నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ప్రజలు చులుగా చూస్తారు. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాలే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలే మీకు. గిదా మీ కుట్రలు మీది? బయటకు వచ్చి నీతులు మాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేసి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు 2 రోజులు నిద్రాలు మాని ఇక లియోనియో వేదికగా కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు, వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం, కిడ్నాప్, రైట్, సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ ఒక్క బండి సంజయ్ని అడ్డుకోలేకపోయాను. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడ్డుకోలేకపోయాను. ఇప్పుడు ఆట మొదలైంది. ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేమిచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపు ఇచ్చినాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు. మీకు కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ నుంచి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది.
ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట మళ్ళీ కొత్త ఆట మళ్ళీ స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం మేము, పక్కా ముగింపిస్తాం మేము. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.